న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సబ్బవరంలో భారీ రైతు ర్యాలీ. అనకాపల్లి జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా రైతు ర్యాలీ ఆదివారం నాడు భారీగా సబ్బవరం మండలంలో నిర్వహించడం జరిగింది. సబ్బవరం మండలంలో జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు సరగడం శంకర్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ ర్యాలీలో పాల్గొని ఆరిపాక చెరుకుల ఖాతా వద్ద రైతుల సమస్యలపై ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆరిపాక నుండి టెక్కలపాలెం వంగల మీదుగా అయ్యన్నపాలెం భూదేవి చెరువులు సందర్శించి అక్కడ రైతులతో పలు సమస్యలపై ముఖాముఖి కార్యక్రమం జరిగింది. బాబు జగజీవన్ రామ్ సుజనా స్రవంతి ప్రాజెక్టుపై తమకు పెద్దగా అవగాహన లేనప్పటికీ ప్రాజెక్టు గురించి తెలుసుకుని తద్వారా అధికారులకు ఈ విషయమై రైతు సమస్యలను ఉన్నతాధికారులకు చెప్పి పరిష్కరించే దిశలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరును మార్చినందుకు కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ వారు తమ పార్టీని విమర్శించడం సరికాదని, ఉపాధి హామీ పథకంలో గ్రామ స్థాయిలో పలు అవినీతి పనులు జరిగి పేదలకు అన్యాయం జరుగుతుందని, అలాంటిది లేకుండా ఈ పథకాన్ని 100 రోజుల పనిని 125 రోజులు ఉంచుదామని, అలాగే రోజు కూలి 245 రూపాయల నుంచి 320 రూపాయలకు పైగా రైతు కూలీ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో 5,000 పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సరగడం శంకర్రావు గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి విశిష్ట అతిథులు, బీజేపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, విబీజీ రామ్జీ జిల్లా కన్వీనర్ బివిఎస్ఎన్ వర్మ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈర్లే శ్రీరామ్మూర్తి, పుట్ట గంగయ్య, గొర్లె రామునాయుడు, చొక్కాకుల వెంకట్రావు, పాకలపాటి రవిరాజు, రెడ్డి రామునాయుడు, గోటివాడ సామ్రాట్ కుమార్, గొంప నరసింహరావు, దొడ్డి రామునాయుడు, మండల చక్రవర్తి, మొండి ప్రభుకుమార్, ఆకాష్ కుమార్, భూపతి అప్పారావు మొదలగువారు పాల్గొన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ అలాగే నమస్తే భారత్ మాతా కీ భారత్ మాతా కీ కుమారస్వామి గారి నాయకత్వం, కుమారస్వామి గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. చిగురుపాటి కుమారస్వామి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను నేను. రాష్ట్రంలో అనేక జిల్లాలు పర్యటన చేస్తూ ఇవాళ అనకాపల్లి రావడం జరిగింది. పర్యటనకి 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి విబీజీ రామ్జీ ఏదైతే ఉపాధి పథకం ఏదైతే ఉందో దానిని కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది రద్దు చేస్తారని చెప్పని చెప్తున్నారని, ఇది రద్దు చేయట్లేదు, ఇది పేదల పథకం అని చెప్పని చెప్పాలనే ఉద్దేశం. పార్టీ ఆత్మీయపరంగా బలం చేకూర్చడం కోసం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు వాళ్ళ సమస్యలు పరిష్కార దిశగా ఏం చేయాలనే ఆలోచనతో ఈ జిల్లాకి కూడా రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ ఒక ప్రాజెక్టు పరిశీలనకు వచ్చింది. ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం సమయంలో దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. అది 3 జిల్లాలకు సంబంధించి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు, ఉమ్మడి జిల్లాలు, ఈ జిల్లాలకు సంబంధించి తాగునీరు సాగునీరు అందించే ఆశయంతో ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే దాన్ని వాటి వరకు కూడా ఈ రైతులకి మేలు చేకూరపోగా విషయంలో రైతులతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏదైతే ఏ ఆశయం కోసం అయితే ఆ స్థాపన జరిగిందో ఆ ఆశ నెరవేరేట్టుగా భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆలోచన చేస్తుంది.
అట్లాగే బీబీజీ రామ్జీకి సంబంధించి కూడా లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు జరుగుతున్నాయి ఇవాళ. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా రావాల్సిన జాబ్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఈ గ్రామానికి 300, 500, 1000 మంది జాబ్ కార్డు హోల్డర్స్ ఉంటే దాంట్లో సుమారుగా 60% 70% మాత్రమే ఆ పనికి వెళ్తున్నప్పటికి కూడా 90% పనికి జరుగుతున్నట్టుగా చెప్పి ఆ డబ్బులు ఈ విలేజ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉంటారో దీనికి సంబంధించిన వీళ్ళు కానీ అధికారులు కానీ అవినీతి జరుగుతుంది. ఈ అవినీతిని అరికట్టడం కోసం నరేంద్ర మోడీ గారు దీనిని పూర్తిగా మార్పులు చేర్పులతో జరిగింది ఇవాళ. ప్లస్ ఇది 100 రోజుల నుంచి 125 రోజుల పాటు పెంచడం జరిగింది. 125 పెంచడమే కాక ఈ ఉద్యోగిట్లాగా డబ్బులు ఇవ్వకుండా కాకుండా 15 రోజులకు ఒకసారి వారి అకౌంట్లో పడుతుంది. దీన్ని డిజిటలైజేషన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో అవినీతి రహిత ఏదైతే పేదలకి అందాలో అందేట్టు ప్రయత్నం చేస్తారు. దీనికి కేంద్ర